కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అది మహారాష్ట్రలోని సతారాలో నటరాజస్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒకనాటి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 30 సంవత్సరాల వయసు గల ఒక యువకుడు మహాస్వామి వారి దర్శనం కోసం వచ్చి స్వామి ఎదురుకుండా నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. అతడి కళ్ళల్లో కన్నీటి ధారను గమనించిన స్వామి ప్రేమతో, "ఏమప్పా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఏంటి?" అని అడిగారు. అతడు ఏమీ సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న వారందరూ అతన్ని ఊరడించి మహాస్వామి వారి ముందు కూర్చోబెట్టారు. "ఎక్కడి నుంచి వచ్చావప్పా?" అని మళ్ళీ అడిగారు స్వామి. "పాలక్కాడ్, కేరళ" అని అతడు సమాధానం చెప్పాడు. "ఓ, అంత దూరం నుండి ప్రయాసపడి ఇక్కడి దాకా వచ్చావా?" అని అడిగారు పెరియవ. "అవును పెరియవ, మీకోసం అక్కడి నుంచి వచ్చాను" అని సమాధానం చెప్పాడు. "సరే, నీ పేరేంటి? మీ తండ్రి గారు ఏం చేస్తూ ఉంటారు?" అని అడిగారు స్వామి. "నా పేరు హరిహర సుబ్రమణియన్. మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డాక్టర్ హరిహర నారాయణన్." ఇంకా అతడు ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో, "ఓ, నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడివా? మంచిది. సరే చెప్పు. అలా అయితే నువ్వు డాక్టర్ హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ? వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాదించారు" అని చెప్తూ వచ్చిన అతన్ని పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు స్వామి. "అవును పెరియవా" అని సమాధానమిచ్చాడు ఆ యువకుడు. మహాస్వామి నవ్వుతూ, "భేష్, ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే, నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?" అని అడిగారు. "నేను అది చదవలేదు పెరియవా. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు" అని కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాడు. "నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రి గారు చెప్పించలేదా, లేక నీకే దానిపైన శ్రద్ధ లేదా?" అని అడిగారు స్వామి. అతడు ఏమీ మాట్లాడలేదు. "అంతటి మహావైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే, ఎంతదాకా చదువుకున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? వివాహం అయిందా?" అని అడిగారు స్వామి. 9 దాకా చదివాను పెరియవా. ఆ తర్వాత చదువుకోవాలని అనిపించలేదు. కానీ ఇప్పుడు చింతిస్తున్నాను. వివాహం కూడా అయింది. మాకు 7 సంవత్సరాల కూతురు ఉంది" అని చెప్పి కళ్ళ వెంట నీరు కార్చాడు. "నాకు మంచి చదువు రాకపోవటం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియవా. ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా జీతం 700 రూపాయలు. దాంతోటే మా కుటుంబం అంతా గడుస్తోంది" అని సమాధానం చెప్పాడు. "ఓహో, అలాగా. సరే, నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలి వెళ్ళారా?" అని అడిగారు స్వామి. అతను కళ్ళు తుడుచుకుంటూ, "మా తాతగారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడికి రావటం ఆ ఇంటి గురించే పెరియవా. చాలా ఏళ్ల క్రితం మా అత్తయ్య భర్త చనిపోవటంతో తన 2 కూతుళ్లను తీసుకొని పాలక్కాడు వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్నగారు మేము ఉన్న ఇంటిని 25,000 రూపాయలకు తాకట్టు పెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేశారు. తర్వాత మా నాన్నగారు, మా అత్త ఇద్దరూ కాలం చేశారు. పెరియవా, నా బాధ ఏంటి అంటే, నవరాత్రి సమయంలో లక్ష్మీకారకమైన ఇంటిని తాకట్టు పెట్టిపోయారు. ఇప్పుడు ఆ అప్పు 45,000 రూపాయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళిపోతోంది. ఏం చేయాలో తెలియటం లేదు. మీరే సెలవియ్యండి పెరియవా" అని అడిగారు. వెంటనే పరమాచార్య స్వామివారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత చిరునవ్వుతో, "సరే, ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నావు కదూ?" అని అడిగారు. "లేదు పెరియవా, మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టడం లేదు." మహాస్వామి వారు వెంటనే అడ్డుపడుతూ, "పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు, నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనస్సులో ఏదో పెట్టుకొని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదిలేస్తున్నావు. మరొక్క వారంలో నవరాత్రి మొదలవుతోంది. పాలక్కాడ్లోని మీ ఇంటిలో బొమ్మల కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది" అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. 20 రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం.
సతారాలో మహాస్వామి దర్శనార్థం చాలామంది భక్తులు వచ్చారు. శ్రీమఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60-65 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక పెద్ద ఆయన్ని తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రాలు ధరించి మెడలో ఎన్నో రుద్రాక్ష తులసి మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుకుండా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు. కొద్దిసేపటి తర్వాత ఈ పాలక్కాడ్ హరిహర సుబ్రహ్మణ్యన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతడి చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతని చేతిలో ఉన్న ట్రంకు పెట్టెని చూశారు. ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్న పట్టుబట్టలో చుట్టబడి ఉన్న కొన్ని తాళపత్రాలను బయటకు తీశాడు. మహాస్వామి వారు ఏమీ తెలియనట్టు ఏంటవి అన్నట్టుగా చూశారు. అతడు అమాయకంగా, మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు కదా, నేను బొమ్మల కొలువు కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను దీన్ని ఎప్పుడూ చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడికి తెచ్చాను స్వామి అని చెప్పాడు. స్వామి నవ్వుతూ తమ ఎదురుకుండా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో, కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది, వచ్చి చూడు అని అన్నారు. అతడు కింద కూర్చొని ఆ తాళపత్రాలను నిశితంగా పరిశీలించాడు. అతని మొహం ఆనందమయమైపోయింది. వాటిని ఎత్తుకొని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా, ఓ పరమ ఆచార్య పురుష, ఈ అపూర్వ ఆయుర్వేద గ్రంథం కోసం నేను ఎన్నో ఏళ్లుగా బ్రతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగిన దాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. హరిహర సుబ్రహ్మణ్యన్ ఏమీ అర్థం కాక అలా నిలుచుండి చూస్తూ ఉండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరికి పిలిచి, ఇతడు పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయి కొద్దిసేపు వేచి ఉండమని చెప్పాను. తర్వాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రివి, తాతని తలుచుకొని నీ చేతులతో వాటిని ఆయనకి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. ఆ యువకుడు వారు చెప్పినట్టే చేశాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్ద మనిషి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో, నీ వల్ల నాకు అపూర్వ గ్రంథం దొరికింది. దానికి వెల నేను కట్టలేను, కానీ అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితంగానూ తీసుకోలేను అని ఒక పళ్ళెంలో 50,000 రూపాయలు పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూశాడు. వారు చిరునవ్వుతో తీసుకోమన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు. మహాస్వామి వారు దగ్గరికి పిలిచి, నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నేను నీకు ఏం చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు, చాలా మంచి పనులు చేశారు. చూసావా, బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45,000 అన్నావుగా, చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడికి తిరిగి వెళ్ళు, డబ్బు జాగ్రత్త అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. మన పూర్వీకులు చేసినటువంటి ఆచారాలను సంప్రదాయాలను మధ్యలో వదిలివేయకూడదని ఈ ఉదాహరణ ద్వారా అక్కడున్న వారందరికీ మహాస్వామి వారు తెలియజేశారు.